మాట్లాడిన ఆ టైంలో. సాహెబ్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ బొజ్జల సుధీరెడ్డి గారికి సంబంధించి ఇక్కడ ఇందాక గాది వెంకటేశ్వరరావు గారు చెప్పారు, ఏదైతే ఈ కోట వినూత్నకు సంబంధించినటువంటి అంశం ఖచ్చితంగా బొజ్జల సుధీర్ ఆయన కూడా మేము ఖచ్చితంగా తీసుకుంటారు. పార్టీ మా అధిష్టానం ఇప్పటికే ఆ వీడియోని 4-6 వాళ్ళకి పంపించారు, అదే విధంగా ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించారు. క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా పంపించారా? ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మేము ముగ్గురు కలిసి ఉన్నామండి కూటమి ప్రభుత్వంలో. మా తప్పున్నా కానీ వాళ్ళ తప్పున్నా కానీ ఎవరు తప్పున్నా ఇక్కడ వదిలిపెట్టడానికి ఏమి ఉండదండి. మా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, అధినేతలు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని ఇదేదో ఒబే చేస్తానికి ఉండదు ఏ అంశం కూడా. ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు కానీ ఆ వినోద్ గారు మాట్లాడినటువంటి అంశాలు కానీ ఇవన్నీ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. కాబట్టి నేనేమంటానంటే, ఇందాక పురుషోత్తం రెడ్డి గారు కొన్ని పాయింట్లు చెప్పారు, ఆదాయం తగ్గిపోయిందని. గతంలో వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పిచ్చి మద్యం అదే క్వార్టర్ బాటిల్ 250 రూపాయలు, ఈ రోజు 90 రూపాయలు. మీకు ఆంధ్ర రాష్ట్రంలో 70% అమ్మకాలు మొత్తం కూడా ఈ చీప్ లెక్కరే తాగుతూ ఉంటారండి. అమ్మకాలు ఎక్కువ జరుగుతాయి, 90 రూపాయల దగ్గర నుంచి 120 రూపాయల అమ్మకాలు జరుగుతాయి. కాబట్టి ఆదాయం అక్కడ తగ్గుండొచ్చు. దీంతో పాటు సురక్ష యాప్ తీసుకొచ్చాము. మేమేమంటున్నాం, ఎక్కడైనా కానీ బెల్ట్ షాపులు ఉంటే కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి, చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మీరు మాట్లాడండి. అంతేగాని ఇప్పుడు ప్రజలు ఇంటా ఉంటారు, సబ్జెక్ట్ ఉండేదండి. బ్రహ్మనాయుడు గారు ఊరకట్ట మాట్లాడుకుంటే ఎట్లా? పురుషోత్తం రెడ్డి గారు ఈ ఎపిసోడ్ బొజ్జల సుధీర్ గారి ఎపిసోడ్ మీద వన్ వర్డ్ కంక్లూజన్. బ్రహ్మనాయుడు గారు బేసిక్ గా మా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి చాలా ప్లెజెంట్ సిటీ, ప్లెజెంట్ టౌన్, చాలా మంచి టౌన్. ఇట్లాంటి కల్చర్ ఏ రోజు లేదు. అనైతిక కార్యక్రమాలతో ముడిపడినటువంటి హత్యల వరకు వెళ్ళడం, హత్యకు సంబంధించి తమిళనాడు పోలీసులు తేలుస్తారు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇక్కడ జనసేన వర్సెస్ తెలుగుదేశం